చాలా మందిలో దంతాలలో నొప్పి రావడము, చిగుళ్ళలో వాపు రావడము, చీము పట్టడము, దంతాల్లో బొరకలు పడటము, ఒక్కోసారి దంతాలు తీసివేయవలసి రావడము జరుగుతుంది. ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది రాత్రి భోజనం తరువాత తప్పనిసరిగా బ్రష్ చేయాలి. నిద్రించేంత వరకు ఏమీ తినకూడదు. ఒకవేళ తినవలసి వస్తే నిద్రించే ముందు తప్పనిసరిగా బ్రష్ చేయాలి. ఇలా చేయకపోతే పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన ఆహార పదార్థంలో బ్యాక్టీరియా చేరి నిద్ర సమయంలో మనము నోటిని మూసుకొని ఉంటాము కాబట్టి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. ఈ ప్రక్రియలో లాక్టిక్ యాసిడ్ తయారవుతుంది. అది దంతాలపైన ఉన్న ఎనామిల్ అనే గట్టి పొరను కరిగిస్తుంది. ఎనామిల్ కు లోపల ఉన్న దంత భాగాలు అంత గట్టిగా ఉండవు కనుక సులభంగా దెబ్బతిని రంధ్రాలు పడేదానికి మరియు దంతాలు దెబ్బతినేదానికి అవకాశం కలుగుతుంది. కనుక నిద్రపోవడానికి ముందు పళ్ళు తోముకోవడం చాలా చాలా అవసరం. పిల్లలు కూడా నిద్రించే ముందు పళ్ళు తోముకునే విధంగా చూడడం కూడా చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల దంత సమస్యలు, చిగుల సమస్యలు చాలా వరకు తలెత్తవు. ఇంకొక చిన్న చిట్కా ఏమిటంటే ఏదైనా తిన్న తరువాత లేదా టీ, కాఫీ, జ్యూస్ లాంటివి తాగిన తర్వాత నీటితో 3-4 సార్లు బాగా పుక్కిలించి మూసేయాలి. ఇలా చేస్తూ ఉండడం వలన దంతాల సమస్యలు, చిగుల సమస్యలు చాలా వరకు తలెత్తవు.